బియ్యం పిండి, దాంట్లో పసుపు, కారం, అంతేనా? ఉప్పు కారం. ముందు కలుపుకున్న పిండి ఇలా ఆవా, జీలకర్ర, కొంచెం ఇంగువ, కరివేపాకు అలా వేగాలి. ఓన్లీ పెరుగు వాటర్ అంతేనా? కొంచెము ఇది పుల్లగా ఉండాలి, మంచిగా ఉంటుంది. పెరుగా? పెరుగు పుల్లగా ఉండాలి. ఏం లేదు, తాలిపేసుకొని మజ్జిగని వేసేసుకొని కలుపుకోవాలి. కలుపుతూ ఉండాలంట, లేకపోతే పలిగిపోతాయి అంట. పల్చగా కావడానికి ఇంకా వాటర్ వేసుకోవాలి. మనం ఎంత వేసుకుంటున్నామో దానికి అంత మెజర్మెంట్స్తో వాటర్ వేసుకోవాలి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్, తక్కువ కావాలంటే తక్కువ వాటర్. కొంచెం పసుపు మసులుతున్నప్పుడు కొంచెం ధనియాల పొడి, పసుపు, ధనియాల పొడి, కొంచెం మెంతులు జీలకర్ర పొడి, ఉప్పు దాంట్లోకి చూసుకొని ఓకే, టేస్ట్కి ఎంత సరి ఎందుకంటే దాంట్లో వేసినాం కదా. ఓకే, ఇది దీనికి కూడా ఉప్పు కారం ఉండాలి కాబట్టి ఓకే, కొంచెం కొంచెం అవి మసులుతున్నప్పుడు కొంచెం ఇట్లా కలిపేసుకొని ఇవి ఉడికిన తర్వాత తాలికలు ఉడకాలి. కొంచెం ఉడికిన తర్వాత ఇది ఉంటది కదా, ఏది అది ఇంతకు ముందు వాటర్ వేసి పిండి కలిపింది, అది వేసేసి. అది ఎందుకు వేస్తారు అట్లా? అసలు చిక్కగా గ్రేవీ లాగా రావడానికి. మనం అదే మంచూరియాలా, పాస్తాస్లా అట్లా వేసుకుంటాం కదా, సేమ్ అట్లా. వినాయక చవితి రోజు చేసుకునే స్వీట్ లాంటిది, కానీ ఇది హాట్, అది స్వీట్ అంతే. ఇవి ఉడికినాక గిన్నె వేసుకొని తింటే సూపర్ ఉంటాయి.